గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జంగమ్ ఆన్ 4 Sides TV. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఇది చాలామందికి గుర్తుండేటువంటి పేరే. ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ సాక్షిగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చుట్టూనే చాలా వరకు రాజకీయం నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. అంటే అధికారం పోయిన తర్వాత కేసీఆర్, అదే బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫామ్ హౌస్ దాటి బయటికి రావట్లేదు అనేటువంటి గోల వాస్తవానికి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దాటి బయటికి వస్తాడు అనేటువంటి ఆనందంతో, బాధతో కనీసం ఆయన ఇప్పటికైనా బయటికి రావాలి. సరే, ఈ విషయాలు పక్కనెట్టేస్తే ఇవాళ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మొత్తంగా 39 మందిని పిలిచాడు కేసీఆర్, రండి మీటింగ్ పెట్టుకుందాం అనేటువంటి ఉద్దేశాన. కానీ కేవలం 25 మంది, అంటే 14 మంది గైర్ హాజరైనట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన పిలిచింది 39 మందిని అయితే 25 మంది రాలేదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. పోనీ వచ్చిన వాళ్ళలో కొంతమంది మాజీ మంత్రులు, స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్తో సహా ఇంకో ఇద్దరు ముగ్గురు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫామ్ హౌస్ నుంచి కూడా డైరెక్ట్గా ఆ లంచ్ టైంలో, లంచ్ బ్రేక్ తర్వాత బయటికి వెళ్ళిపోయారనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. చూడొచ్చు విజువల్స్లో, పువ్వాల అజయ్ చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత పద్మారావు గౌడ్, మిగిలిన వాళ్ళు గంగుల కమలాకర్, కవిత, కేటీఆర్ లాంటి వాళ్ళందరూ ఉన్నారు. కానీ లంచ్ టైంలో వచ్చిందే 25 మంది. అంటే ఈ 25 మందిలో కూడా మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు లంచ్ తర్వాత. ఏంటి కారణం ఏంటి? 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తామంటున్నటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 2 సార్లు ఈ మీటింగ్ జరిగింది. ఇవాళ లంచ్కి ముందు ఒక 3 గంటల పాటు, లంచ్ తర్వాత ఒక 2.5 గంటల పాటు మీటింగ్ జరిగింది. అసలు ఆ మీటింగ్లో ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏంటి? కేవలం ఏప్రిల్ 27వ తేదీన జరగబోయేటువంటి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి మాత్రమే కాదు, కేసీఆర్ చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైనటువంటి ప్లానింగ్తో అసెంబ్లీలో తన వ్యూహాన్ని వ్యవహరించాలనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. చాలా క్లియర్గా రానున్నటువంటి బడ్జెట్ సెషన్స్లో కాంగ్రెస్ పార్టీని ఎండగట్టేటువంటి విధంగా ఏ విధంగా గైడెన్స్ చేశాడు అనేటువంటి అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. అంటే కేసీఆర్ ఈ రానున్నటువంటి బడ్జెట్ సెషన్స్లో కూడా అతను అసెంబ్లీకి వచ్చేటువంటి ఆస్కారం దాదాపు కనబడట్లేదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఆయన గైడెన్స్ మాత్రం ఇచ్చాడు, కానీ నేను వస్తా అనేటువంటి మాట ఎవరితో అన్నట్టుగా కూడా కనిపించట్లేదు ఇక్కడ. మేబీ కేసీఆర్ మైట్ సర్ప్రైజ్ ఆయన వచ్చి, కానీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఏమైతుంది? ఏం కాదు, నెల జీతం వస్తుంది, ఆయనకు పోవాల్సింది, వీళ్ళు అనుసరించాల్సిన వ్యూహం వీళ్ళు అనుసరిస్తూనే ఉంటారు. చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పెండేల మహేష్ గారు, అదేవిధంగా అనలిస్ట్ మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. కాబట్టి మనం ముందుగా మహేష్ గారి దగ్గర నుంచి మొదలెడదాం. మహేష్ గారు, ఏప్రిల్ 27వ తేదీ ఆవిర్భావ దినోత్సవం, అదేవిధంగా అసెంబ్లీలో రానున్నటువంటి అసెంబ్లీ సెషన్స్లో ఏ విధంగా వ్యూహం ఉండాలి అనేటువంటి యాంగిల్లోనే చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇవాళ అట్లీస్ట్ కేసీఆర్ ఇప్పటికైనా వీళ్ళందరినీ పిలుచుకొని మాట్లాడని ఆనందపడతా ఉన్నారా? నమస్కారం అండి. 4 Sides టీవీ మేనేజ్మెంట్ కి, అదేవిధంగా ఈ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ 4 Sides టీవీ ద్వారా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్న పెద్దలందరూ కూడా నమస్కారాలు. ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, అహంకారంతో 10 సంవత్సరాల కాలంలో దొరల గడీల పాలనను కొనసాగించి కనీస సామాన్య ప్రజల విషయం పక్కన పెడితే శాసనసభ్యులను కానీ మంత్రులను కానీ కలవాలని వస్తే కూడా ప్రజా యుద్ధ నౌక లాంటి, గద్దర్ లాంటి పెద్ద వాళ్ళను కూడా, మేధావులను కూడా, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు దొరల గడిల పాలన గుర్తు చేసి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 39 మందిని పిలిస్తే 25 మంది మాత్రమే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వచ్చారంటే ఆయన గ్రాఫ్ ఏ విధంగా పడిపోయిందో, ఆయన అహంకారం ఏ విధంగా ఇవాళ అలా అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ జరిగిన సమావేశాన్ని చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి యువకుల కోసం గాని, విద్యార్థుల కోసం గాని పట్టించుకోకుండా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఒక ముఖ్యమంత్రి సీట్ లో కూర్చొని ప్రజలకు అందుబాటులో లేకుండా ఇవాళ సెక్రటరేట్ కు రాకుండా, నాకు దేశంలోనే 10 సంవత్సరాలు సెక్రటరేట్ కు రాకుండా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ అని చెప్పొచ్చు. ఇవాళ కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటరేట్ కు రాలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో లేడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యులకు కానీ, మంత్రులకు కానీ, తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమకారులకు కానీ అందుబాటులో లేడు. అదే ధోరణితోటి, ఒక నియంత్రలాగా, ఒక అహంకారపూరితమైన ధోరణితోటి వాళ్ళ ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించడంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పడానికి వాళ్ళ నిదర్శనం. ఏదైతే 27వ తారీఖు రోజు జరిగేటువంటి మరి
కేసీఆర్ కు సంబంధించిన పార్టీ ఆ రోజు టిఆర్ఎస్ అన్నారు, ఇవాళ బీఆర్ఎస్ అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే ఇవాళ విఆర్ఎస్ ప్రకటించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు అవుట్ డేటెడ్ పార్టీగా ఇవాళ ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మెడిసిన్ లాగా ఇవాళ విఆర్ఎస్ పార్టీకి వాళ్ళ స్వయం కృతాపరాధమే ప్రజలకు దూరమైనని చెప్పి ఇవాళ చెప్పక తప్పదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను చూసిన తర్వాత అనేక ప్రభుత్వ తెలంగాణ అభివృద్ధి కోసం తర్వాత తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఏ ఆకాంక్ష కోసం అయితే మనం కొట్లాడినమో, నిధులు నీళ్లు నియామకాలు ఏ ఆకాంక్ష కోసం కొట్లాడినమో ఆ అమరవీరుల ఆత్మలన్నింటినీ కూడా ఇవాళ సంతోషపరిచే విధంగా ఇవాళ ఇందిరమ్మ రాజ్యం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఇవాళ మళ్ళీ ప్రజలను కలవాలని చెప్పి ఇంకా తప్పదు అని చెప్పి దొరతనం చూపిస్తే తప్పదు అని చెప్పి ఇవాళ 27వ తారీఖు నుంచి ప్రజల్లోకి వస్తా అని చెప్పి ఆయన సంకేతాలను చూపిస్తా ఉంటే ఇవాళ ఆయన అహంకార పూరితానికి ఇవాళ ఆయన ఒక విషయం మీరు గమనించవచ్చు. 4 Sides టీవీ చూస్తున్న ప్రేక్షకులు కూడా గమనించవచ్చు. ఒక పార్టీ అధినేత సమావేశం పెడితే ఆ పార్టీకి సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఉన్న తెలంగాణ భవన్లను లేకపోతే ఎక్కడన్నా బయట ప్రపంచంలోకి వచ్చి పెట్టే అంటే అవకాశం ఉంటది. కానీ మళ్ళీ కూడా ఆయన దొరతనాన్ని ఏ విధంగా చూపించుకోవాలంటే ఆయన కూర్చున్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోకే 39 మంది ఇన్వైట్ చేస్తే 25 మంది వచ్చారంటే ఆయన నాయకత్వం పట్ల వాళ్ళకి ఆశలు సన్నగిల్లినాయి అనేటువంటి మాటను ఇవాళ చెప్పక తప్పట్లేదు. రైట్ మహేష్ గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. అండ్ మీరు ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి సభను బీజేపీ పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఏవైతే బీఆర్ఎస్ పార్టీకి అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాటన్నిటి మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధంగండి అనేటువంటి పిలిపించినట్టుగా తెలుస్తా ఉంది. నమస్కారం మీ అందరికి కూడాను, ప్రేక్షకులకు కూడాను. ఇది వాతావరణం ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడుకుతా ఉన్నది. నిన్న మొన్న జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క రిజల్ట్ చూస్తుంటే ప్రజల యొక్క ఆలోచన మారింది. యాంటీ కాంగ్రెస్ అనే యొక్క వాతావరణం కనబడతా ఉన్నది. ఇంకా మనం లేట్ చేస్తే రాజకీయాలు మళ్ళా చాలా వెనకబడిపోతాం. కాబట్టి ఎక్కడో ఒక చోట మళ్ళా ఈ యొక్క రాజకీయాల్లో మళ్ళా స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందని భావించి బహుశా వారికి ఆశ పుట్టి ఉంటది. డెఫినెట్ గా వాతావరణం మారింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పవనాలు వీస్తా ఉన్నాయి. 13 మాసాలు 13-14 మాసాల్లో మొత్తంగా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి ప్రజాభిప్రాయం బయటపడతా ఉన్నది విద్యావంతుల చేత, టీచర్స్ చేత. ఇక ఎన్నికలకు రిజల్ట్ ఈవెన్ ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు కొద్దిగా నేను ఎందుకు కాకూడదు, ఆల్టర్నేటివ్ రాష్ట్రం మళ్ళీ ఒకసారి నేను ఇంకా ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు, మా కుటుంబం ఇంకా ఎందుకు పాలించచ్చు, లెట్ us గో అహెడ్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్స్ యొక్క ఆక్యుపెన్స్ కోసం. డెఫినెట్ గా వారికి ఆశపడడం సహజమే, కాంగ్రెస్ పార్టీ వీక్ అయితే ఉంటే. బట్ పరిస్థితి దాటిపోయింది అవినాష్ గా. బీఆర్ఎస్ కి ఆ స్థానం ప్రజలు ఇవ్వరిగా. మిత్రుడు మహేష్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం 21st సెంచరీలో ఉన్నాం. ఎంత ఫ్రీ వాతావరణంలో ఉన్నాం మనం అంతా కూడా. రాజకీయ పార్టీలు ఏ రకంగా నడుపుతా ఉంటారు, ప్రజా సంబంధాలు ఏ రకంగా నిర్వహిస్తూ ఉంటారు. వారు ఇంకా ఫ్యూడల్ వ్యవస్థ నుంచి రాలేదు బయటకి. ఇంకా వారు రాలేదంటే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిరా అంటే అంతకన్నా ఎక్కువ కేటీఆర్ గారు వారి యొక్క యంగ్స్టర్, వారు బిలో 50 years 52 years వాట్ ఎవర్ ఇట్ ఈస్, వారిని మారణ కనీసం వారికి మాట తీరు, అప్రోచ్, పార్టీ నడిపే విధానంలో ఈసారి కొత్తదనం తీసుకొద్దాం. ప్రజలు మమ్మల్ని ఏ రకంగా చూసినారో, ఏ కారణాల చేత దూరం పెట్టినారో, మా యొక్క బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మా యొక్క అహంకారతనం కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్త దుస్తుల్లాగా వేసుకుంటే ఎట్లా ఉంటామో అట్ట ట్రై చేద్దామని ఒక ఆలోచన ఇంకా కూడా రానట్టు కనబడుతా ఉంది. కాబట్టి ఇది టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఏం మాత్రంగా కూడా రుచించదు ఇవన్నీ కూడా. ఇంతకాలంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లోని కార్యకర్తలు భుజాన వేసుకొని ఆ యొక్క బరువు పార్టీని మోచి పార్టీని గెలిపించిన 2 సార్లు వారికి దక్కింది లేదు, తృప్తి లేదు. ఫినాన్షియల్ గా వారి ఓట్ల కోసం గాలం వేసే ఒక ప్రోగ్రామ్ లో భాగంగా రైతు బంధు ఇచ్చినా, లేదా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి నెట్ డైరెక్ట్ గా సపోర్ట్ కొందరు ఎవరైతే తీసుకున్నారో డబ్బులు వాళ్ళు మాత్రం కూడా వేసిరా అంటే వారు పరిశీలిస్తే అర్థమైతే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా కూడా వారు ఓడిపోయినారు, ప్రజలు వారిని ఓడించినారు. రైట్ రైట్. సో ఇది వారి కష్టాల యొక్క
ఆ కష్టాన్ని మొత్తంగా కూడా చూసిన తర్వాత కూడా ఇంకా మారకుంటే ఇంకేం ఆ పార్టీ పైకి వస్తుందని అర్థం కాదు. ఉమ్, ఎందుకు రావాలా వాళ్ళకి సపోర్ట్ గా పక్కకి ఎందుకు రావాలి? ఇవాళ బిఆర్ఎస్ పార్టీలోని అనేక మంది నాయకులు గెలిచిన తర్వాత కూడా పోయినారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ 10 మందిని కూడా పిలిచారు సార్. ఆ 10 మందిని కూడా పిలిస్తే ఒక్కరు కూడా వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. పాపం చాలా ఎక్స్పెక్టేషన్స్ లో ఉండే అనేటువంటి మాట ఇంటర్నల్ సమాచారం వినిపిస్తా ఉంది. Yes, yes. సో ఈ పరిస్థితి ఉన్నది. ఉమ్, వారికి అవకాశం ఇవ్వరు తెలంగాణ ప్రజలు. ఉమ్, చాలా మోసపోయినారు తెలంగాణ ప్రజలు. మనిషి ఆత్మాభిమానానికి మించి ఇంకా ఇంకేం ఉండదండి, అర్థం కాదు. ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, గౌరవం కోసం బతుకుతారు సార్. ఉద్యమం ఎందుకు వచ్చింది చెప్పండి? రైట్. ఇక్కడ బతకలేకనా? ఇక్కడ బతుకుంటే కూడా ఉమ్, కొద్దిగా కష్టమో నష్టమో బతికినాం. రాజాధికారం మా చేతులు లేదు, నిర్ణయాధికారం మా చేతులు లేదు, నిధులు మా చేతులు లేవు, అయినా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ యొక్క కాన్సెప్ట్ అయితేనో నా రాష్ట్రం, నా పరిపాలన నా చేతుల్లో నడవాలని ఒక ఆలోచనతో, స్వాభిమానం కోసం, ఆత్మ గౌరవం కోసం బయటకు వచ్చి పోరాటం చేసినారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, జైళ్ళకు పోయినారు. ఇంకా కూడా కేసులు నిన్న దాకా నడిచినాయి. సింగిల్ ఫ్యామిలీ, కేసీఆర్ కుటుంబ ఫ్యామిలీ ఎవ్వరు కూడా జైలుకు పోలేదు. నా లాఠీ దెబ్బలు తినలేదు, నా ఏ కేసులు కూడా ఫేస్ చేయలేదు. సో అయినా దే ఎంజాయ్ 10 years ఆఫ్ పవర్. కొద్ది తక్కువ, ఉమ్, ఇంతకన్నా ఓపిక ఈ తెలంగాణ ప్రజలు ఇంకేముండో చెప్పండి. సో ఈ రెండోసారి ఆత్మాభిమానాన్ని మళ్ళీ తాకట్టు పెట్టే పరిస్థితి ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. గౌరవం కోరుకుంటారు తెలంగాణ ప్రజలు. అందులో డౌట్ పరిపాలన మీరు మాకు మీ స్వార్థం కోసం మా మీద ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, మాకు డైరెక్ట్ బెనిఫిట్ చేసినా, మా ఆత్మాభిమానానికి మించినటువంటి ఒక ఆస్తి ఇంకేముండదు. మేము దాన్ని చంపుకోలేము. మూడోసారి నీకు అవకాశం ఇవ్వము అనే ఒక ప్రజల యొక్క మ్యాండేట్. కాబట్టి రైట్ సార్. నిలబెట్టలేదు సార్. Right. I'll come back to you. Correct. Right. I'll come back to you, sir. I'll come back to you again. మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాసేపట్లో జాయిన్ అవుతారు. ఆవిడ లేకుండా మనం అసలు బీఆర్ఎస్ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నాం. కాసేపట్లో జాయిన్ అవుతారు. బట్ ఆవిడ జాయిన్ అయ్యకంటే ముందు మస్తాన్ గారు మీరు ఎలా చూస్తారు ఇలా కేసీఆర్ మీటింగ్? ఎందుకంటే కేసీఆర్ నిజంగా బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఒక ప్రజా గొంతుగా నేనున్నా అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి ఇలా ప్రజలకు ముందుకు రాకపోవడం అనేటువంటిది బాధాకరం. బట్ స్టిల్ ఇవాళ మీటింగ్ని ఎలా చూడొచ్చు అంటారు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి? సార్ ఖచ్చితంగా మస్తాన్ గారు ఖచ్చితంగా అన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం మరుపు అంటే చెప్తున్నాను సార్. అంటే ఎందుకు చెప్పాలంటే 2001లో ఆయన వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్న చూపుకి, ఈ రోజు ఆయన వైపు చూస్తున్న చూపుకి అస్థిక సముద్ర ఇది తేడా ఉంది. ఎందుకంటే ఆయన ఒక యోధుడిగా చూసే, మొదట్లో ఆయన ప్రారంభించినప్పుడు ఇదేదో చెన్నారెడ్డి గారు లాగా విప్లవం అయిద్దని అనుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఆయన అది ఉప ఎన్నికలు ఫేస్ చేయటం కానీ, తెలంగాణలో పల్లెకి ఆ వాదాన్ని తీసుకెళ్ళటం కానీ, లేదా ఆయన స్వయంగా నిరాదీక్ష చేయటం కానీ, ఇవన్నీ చేసినప్పుడు ఏమైతుందంటే ఆయన 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాకు బహుశా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంట్లో దీన్ని అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంకి సంబంధించి. అవును. సో ఆ రోజు ఏర్పాటైన ఆయన ప్రసంగాలు ఈ రోజు ఆయన సిల్వర్ జూబ్లీ జరుపుకునేటప్పుడు ఎంతో ఘనంగా ఉంటుందనేది అనుకున్నారు. ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు పరిస్థితి 2014 తొలి తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే, అదేవిధంగా 2018లో కూడా ఆయన తిరిగి అధికారంలోకి ప్రజలందరూ కూడా ఆయన నమ్మారు. సో ఈ రోజు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న వేళ ఆయన 39 మందిని పిలిస్తే 25 మంది మాత్రమే అటెండ్ అయ్యారు అంటే దానిలోనే ఆ దొల్లతనం బయటపడుతుంది. ఒక తెలంగాణకి సంబంధించి జాతిపితగా పిలుచుకునే వ్యక్తి, ఎంతో స్ట్రాంగ్ గా పిలుచుకునే వ్యక్తి, తన కనుసైగలతో శాసించిన వ్యక్తి, ఆ జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా పక్క రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని విస్తరించాలనుకునే ఒక ఆలోచన చేసిన ఒక వ్యక్తిని, ఒక యోధుడైన వ్యక్తి ఒక 39 మందిని పిలిస్తే 25 మంది మాత్రమే వచ్చారంటే ఆయన పట్ల గౌరవం ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్ర
సమితి భవిష్యత్తు కూడా అక్కడ అర్థమవుతుంది. ఉమ్, ఓ పక్కనేమో ఉప ఎన్నికలు మాట్లాడితే కాల్చుకునేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా అంతకుముందు 2001 ఉన్నప్పుడు హరినగర్లో ఆయన మాట్లాడితే రాజీనామా చేసేవాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ప్రజల పట్ల ఈ రోజు శాసన మండలి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉండి చేతులెత్తేసిన వైనం. సో ఇవన్నీ గమనించాలి మనం. ఒక్కసారి కనుక తెలంగాణ రాష్ట్ర సమితి చూసినట్లయితే 2004లో పోటీ చేసినప్పుడు 26 స్థానాలు గెలిచింది. 54 వాటిలో పోటీ చేసి 24లో గెలిచింది. తర్వాత 2009లో కూటమి 10 స్థానాల్లో గెలిచింది. ఉమ్, ఆ ప్రస్థానం అంతా చూసుకుంటే 2014లో ఘన విజయం సాధించారు. అయినా కూడా 63 స్థానాలు ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ రోజు చూస్తే. అంటే ఫుల్ మెజారిటీ కూడా ఇవ్వలే, ఫుల్ మెజారిటీ కూడా ప్రజలు నమ్మి ఇవ్వలే అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ. అంటే అట్లా కాదు అక్కడ ఒకటి ఉంది సార్. ఫుల్ మెజారిటీ అంటే ఆయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయకపోయినా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కూడా చెప్పారు ఆయన. మీకు ఒకసారి గుర్తెచ్చుకుంటే తెలంగాణ ఇస్తే చాలు అని సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మినిమం ప్రోగ్రామ్ ఉంది యూపీఏ ప్రభుత్వంలో, రాష్ట్రపతి ప్రసంగంలో ఆ వరడు పెట్టించారు తెలంగాణకు సంబంధించి అని. సో అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజు 39 స్థానాలకు దిగజారు సార్. ఓకే 39 ఆల్రెడీ ఒకసారి చూస్తే మనకి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే 11 స్థానాలు లోక్సభలో ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు ఏంటి పరిస్థితి? ఒక పక్కన లోక్సభలో అయిపోయింది, ఇక శాసన మండలిలో అసలు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి పోటీ చేయని పరిస్థితి. అసలు ఒకసారి చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. ఒక యోధుడిగా ఉండి తెలంగాణ ఉద్యమ పార్టీ అయి ఉండి ఈ రోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి వచ్చింది అంటే ఇదంతా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం ఏదైతే ఆ పరిపాలన పట్ల, ఆశ్రిత పక్షపాతం పట్ల ప్రజలు ఏవగించుకున్న పరిస్థితికి అర్థం పడుతుందని నేను చెప్తా. ఎందుకంటే కేసీఆర్ గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలతో మమేకం అవడం తీసుకొచ్చేసారు. ఇక నేను అసెంబ్లీలోకి వచ్చినా రాపోయినా పర్లేదు, నేను రావాల్సిన అవసరం ఏంటని కూడా అన్నారు ఒకనొక దశలో. అన్నారు. మరి 2018లో అధికారంలో వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎక్కువైపోయింది. అది ప్రజలు కనపడమే మానేశారు. సో ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తారు, ఎప్పుడైతే ఆయన ఉద్యమం చేసినప్పుడు నెత్తిన పెట్టుకుంటారో ఆయన అహంకారం కానీ లేదంటే ఆ యాటిట్యూడ్ ప్రదర్శించినప్పుడు కింద పడేస్తారు. కింద పడేసిన విధానమే ఇప్పుడు చూస్తున్నాం మనం. నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో అదే జరిగింది. 2 రాష్ట్రాల్లో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇంకోటి చెబుతా పోలిక, మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా ఎమ్మెల్యేలని వాళ్ళని కనపడక ఈ రోజు కార్పొరేటర్లు కూడా గుర్తుంచుకునే పరిస్థితి వచ్చింది. ఆయన కార్పొరేటర్లని గుర్తుంచుకునే పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. అంటే ఆయన కూడా కేసీఆర్ గారు సలహా విన్నారని ఇక్కడ ఎక్కువగా చెప్తా ఉంటారు. మనం ప్రతిసారి కనుక ఎమ్మెల్యేలని కలిసేస్తే కనుక నాకు విలువ ఉండదు, కాబట్టి ఇలా కలవద్దు, ఎక్కువ మంది కొద్దిగా రిజర్వ్డ్ గా ఉంటేనే మంచిదంటే అది ఆయన పాటించిన పరిస్థితి. ఇద్దరు అదే పరిస్థితి వచ్చింది. బట్ ఆ విషయంలో కాస్త ప్రస్తుత చీఫ్ మినిస్టర్ మాత్రం మెచ్చుకోవాలి. శాసన మండలిలో కూడా ఇక్కడ కూడా పోటీ చేయాలి. శాసన మండలిలో కూడా ఇక్కడ కూడా పోటీ చేయలేదు. చూడండి, అక్కడ కేసీఆర్ గారు పోటీ చేయలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయలేదు. కానీ ఒంటికాల మీద లెగుస్తూ ఉంటారు మళ్ళీ అధికార పక్షం మీద. అధికార పక్షం మీద నువ్వు అంతగా ఎగిరిపడుతున్నప్పుడు, నువ్వు ప్రజల మద్దతు నీకు ఉందన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు సింపుల్ థింగ్ అడుగుతారు ఎవరైనా, కామన్ సెన్స్ పాయింట్. మీరు ఎందుకు పోటీ చేయలేదు? పలాయనం ఎందుకు చేశారు? ఓ పక్కన బీజేపీ తీసుకొస్తుంది మీరే అంటున్నారు. ఓ పక్కన మీ ఎమ్మెల్యేని కొన్నారని కూడా వచ్చి ఆ రోజు సిబిఐ కేసు, మీరు సిఐడి కేసు పెట్టించినా కూడా ఆ రోజు ఏమైంది పరిస్థితి? ఏమి తేలని పరిస్థితి. ఓ పక్కన మీ కుమార్తె చేసాము, ఆ కేసులో ఇరుక్కుంటే దయనీయమైన పరిస్థితి. రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కుమార్తెని కొన్ని నెలల పాటు జైల్లో పెడితే ఎలా ఉంది పరిస్థితి? కేటీఆర్ గారు దాదాపు జైలు దాకా వెళ్ళొచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంకా అది మెడ మీద కట్టి వెళ్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగింది ప్రధానంగా చూస్తే, ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తానండి. ఇప్పుడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనం అధికార పక్షాన్ని ఎలా ఇరుకుడు పెట్టాలి, ఏమేమి ప్రశ్నలు వేయాలి, సూపర్ సిక్స్ హామీల విషయాల్లో వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి అనేది ఓ పక్కన నిలదీయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు సుప్రీంకోర్టుకు సంబంధించి ఆత్మరక్షణలో పడింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఆత్మరక్షణలో మళ్ళీ ఇక్కడికి వద్దామా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. మళ్ళీ ఓ పక్కన 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. అలా మళ్ళీ అనుబంధ సంఘాలు మళ్ళీ పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు మళ్ళీ పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన పరిస్థితుల్లో నిర్వహించిన ఒక మంచి సమావేశం, కీలకమైన సమావేశం, అది వెలవెలమైనట్టే లెక్క. ఎందుకంటే కేసీఆర్ ఆయన
ఉద్యమ పార్టీగా తీర్చిదిద్దింది గత 2.5 దశాబ్దాలుగా ఏ విధంగా నడిపి చూస్తూనే ఉన్నాం. అయితే గత 2-3 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి అయిపోయింది. ప్రతి వాళ్ళు బెదిరించే పరిస్థితి అయిపోయింది. ఎవరో మాట వినని పరిస్థితి అయిపోయింది. ఎంతో నమ్మకంగా మీరు సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు కాల్ రాగరేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీ యొక్క యాటిట్యూడ్ ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో వీటన్నిటిని అధిగమించి ఏ విధమైన నిర్ణయం రేపు పొద్దున 27వ తారీఖు అనౌన్స్ చేస్తారనేది చూడాల్సినటువంటి అదేవిధంగా భక్తి సమావేశాలు రైట్ మస్తన్ గారు అటెండ్ అయినప్పుడు రైట్ ఐల్ కమ్ బ్యాక్ టు మస్తన్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు ఒకసారి నేను మళ్ళీ మహేష్ గారి దగ్గరికి వెళ్తాను. మహేష్ గారు రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ క్లియర్గా ఒక అజెండాతో బడ్జెట్ సమావేశాలకు వచ్చి చాలా క్లియర్గా 6 గ్యారంటీల్లో మీరు ఇస్తానటువంటి 6 గ్యారంటీలు దాని కింద ఉన్నటువంటి సబ్ గ్యారంటీస్లో కేవలం ఒక గ్యాస్ మీరు అంటున్నట్టుగా ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు తప్ప ఇంకేమీ అందలేదు ఎవరికి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా బలంగా వాళ్ళు వచ్చేందుకు ఆస్కారం అయితే క్లియర్ కనిపిస్తోంది. ప్రజలు కూడా మీ పైన చాలా కోపంగానే ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఓవైపు నీళ్లు లేక, ఓవైపు కరెంటు కష్టాలు, కరెంటు కోతలు హైదరాబాద్లో కూడా మొదలయ్యాయి. సో మీరు ఏ రకంగా ప్రిపేర్ అవుతా ఉన్నారు? చాలా స్పష్టంగా ఒక విషయం ప్రజలకి అదే విధంగా మిగతా పార్టీల నాయకులకు చెప్పాలనుకుంటున్నా. కేసీఆర్ కు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి దమ్ము లేదు, ప్రశ్నించేటువంటి అర్హత కూడా లేదు. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నామంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వాళ్ళు బీజేపీకి తోక పార్టీ లాగా మారిపోయి కమిషన్ల కోసం ఏదో మా రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, పనివంతుడు పందిరేస్తే కుక్క తోక తాగి విరిగింది అన్నట్టు. కమిషన్ల కోసం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయం అయిపోయి, అదేవిధంగా వాళ్ళ బిడ్డ కల్వకుంట్ల కవిత పూర్తిగా స్కాములలో ఇరుక్కొని ఇక్కడ స్క్రీన్ కనిపిస్తా ఉంది కానీ మొత్తం రిమోట్ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర ఉంది అనేటువంటి విషయం ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. ఏదైతే ఉద్యోగాల కోసం తెలంగాణ విద్యార్థులు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి, ఒకవేళ ఎగ్జామ్ సాధించిన తర్వాత వాళ్ళకు ఇంటర్వ్యూలకు పిలుస్తారో పిలవని తెలియని పరిస్థితి, ఇంటర్వ్యూకు పిలిచిన తర్వాత ఉద్యోగం ఇస్తారో తెలియని ఒక దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు 6 గ్యారంటీలు మొదటి రోజే 24 గంటల్లోనే ఉచిత బస్సు ఒకటే కాదు, ఏదైతే అందని ద్రాక్షలాగా ఉన్నటువంటి కార్పొరేట్ వైద్యాన్ని ప్రతి పేదోనికి ఇవ్వాలని చెప్పి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చేసిరో అదే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి 10 లక్షల రూపాయల వరకు ఏ పేదవాడికి అనారోగ్యం పాలైనా కూడా తప్పకుండా వీళ్ళ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ఒకటే కాదు, వరి వేసుకుంటే ఉరి అని చెప్పింది కేసీఆర్ గారు. ఒకవేళ వరి వేస్తే ఉరి అని చెప్పి ఆ రోజు వరి పండించేటువంటి రైతులు అన్నమో రామచంద్రన్ ఉంటే పండించినటువంటి పంటకు కనీసం మద్దతు ధర ఇవ్వకుండా అకాల వర్షాలతోటి అనేక మంది రైతులు అన్నమో రామచంద్రన్ ఆత్మహత్యలకు పోతా ఉంటే కనీసం సంబంధిత అధికారులను నష్టం ఎంత జరిగిందో కూడా అంచనా వేసేటువంటి పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అదైతే ఇవాళ రైతులు పండించినటువంటి సన్న వడ్నాలకు బోనస్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రతి గింజను కూడా గింజ కూడా కోత లేకుండా సార్, గింజ కూడా కోత లేకుండా. కరెక్ట్. నేను ఒక మాట అంటే ఐఎమ్ సారీ, నేను మధ్యలో మిమ్మల్ని ఆపుతున్నా. మీరు ఎదురు ఒక స్టేట్మెంట్ చెప్పిన తర్వాత మీరు వడ్లకి 500 ఇస్తా అన్నారు కానీ తర్వాత మధ్యలో తిరకాసు పెట్టి సన్న వడ్లకి 500 ఇస్తా అని మధ్యలో తీసుకొచ్చారు. మీరు వడ్లు మొత్తం వరి వండిస్తే చాలా 500 అన్నారు మీరు బోనస్. మీరు అట్లాంటిది మీరు ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే మీరు 500 అనేది మధ్యలో పెట్టిన తిరకాసు. అది జస్ట్ టు యాడ్ టు యువర్ పాయింట్. ఆ ఒక్క స్టేట్మెంట్ మాత్రం గుర్తు వస్తా. శ్రీనివాస్ గారు, మహేష్ గారు కంప్లీట్ చేశాక మీ దగ్గరికి వస్తా, ఎందుకంటే రిమోట్ మీ చేతుల్లోనే ఉందన్నారు ఆయన. అవును సార్, ఇప్పుడు కాసే సెట్టకే రాళ్ళ దెబ్బలు అంటారు. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ప్రజల పక్షాన నిలబడతారో వాళ్ళనే ఎవరైనా అడుగుతారు. ఇవాళ 4 సైడ్స్ టీవీ ఇవాళ డిబేట్ పెట్టింది కాబట్టి మనం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ కొంతమంది బీఆర్ఎస్ కు బీజేపీకి భయపడి కనీసం జరిగే విషయాన్ని నిజాన్ని కూడా చెప్పలేని దుస్థితిలో కొన్ని గత 10 ఏళ్ళు ఏ రకంగా జర్నలిజాన్ని కూడా తొక్కుపెట్టినో మీరు చూసిరు సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన కొనసాగిస్తూ ఆ రోజు ఆయన కంచె వేసుకున్నటువంటి దొరల గడిలను గెలిచిన 24 గంటలనే కంచెలు తీసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి కలిసే విధంగా ఇవాళ ప్రజాభవన్ పెట్టి ప్రజాపాలన కొనసాగిస్తున్నట్టు మమ్మల్ని అడిగేటువంటి అర్హత మహేష్ గారు మళ్ళీ మళ్ళీ ఆ కంచె పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఊడవిక్కున్నది కాంగ్రెస్ పార్టీ సార్. అనవసరంగా బీఆర్ఎస్ వాళ్ళు బద్నాం చేసి అందులోకి రానియలేదు, అది ఓకే, అది కరెక్టే. కానీ అసలు కంచె ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మీరు మర్చిపోయిందేమో, ఆనాడు కంచె పెట్టింది ఆడ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
సార్ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి అనేక మంది ఉద్యమకారులు, కవులు, ఆయన ఇంట్లోకి నేను అగ్రి చేస్తా సార్. నేనేమంటా, కేసీఆర్ గారు ఉద్యమకారుల్ని, ఉద్యమ నాయకులు అంతెందుకు తన సహచర మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తి మహమూద్ అలీ ఆనాడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అదేవిధంగా హోంమంత్రి తన ఉంటున్నటువంటి ఇంట్లోకి రానియలేదు. గేట్ నుంచి గేటుకి ఇప్పుడు నీకు పర్మిషన్ లేదు వెళ్ళిపో అని చెప్పేసి ఎల్లగొట్టి రాకుండా సెక్యూరిటీ. ఇది అందరం చూసినాం. గద్దర్ గారిని ఇంట్లోకి రానియలేదు, గద్దర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇట్లాంటి చాలా సంఘటనలు గుర్తున్నాయి సార్. కానీ మీరు కంచె అన్నారు కాబట్టి కంచె వరకు నాకు గుర్తొచ్చి నేను చెప్పి అది పెట్టింది కాంగ్రెస్ పార్టీ, ఊడవికింది కాంగ్రెస్ పార్టీ అని. ఇప్పుడు మీరు చెప్పారు సార్. వరి విషయానికి వస్తే ఇవాళ ఆ రోజు అకాల వర్షాలతోటి మా దగ్గర సార్, మా జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టడం వలన ప్రకృతి విరుద్ధంగా నీళ్లు తీసుకురావడం వల్ల కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు అనేక గ్రామాలు ఆ రోజు వరదలలో మునిగిపోయి పంటలు నష్టపోతే కనీసం నష్టం ఎంత జరిగిందో అంచనా వేయలేని ఒక దౌర్భాగ్య ప్రభుత్వం ఆ రోజు ఉండే. ఇవాళ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతం బాగుపడాలని చెప్పి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మా నాయకులు శ్రీధర్ బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నగారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సన్నిహితంగా ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళ ఎల్లంపల్లి ప్రాజెక్టు కడితే 10 సంవత్సరాలలో అధికారికంగా ప్రారంభించకుండా ఇవాళ 14,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కమిషన్ల కోసం దారవోసి అప్పుల పాలు చేసి వాళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ రాష్ట్రం కోసం, ఏ ఆకాంక్ష కోసం కొట్లాడినటువంటి ఏ ఒక్క వర్గానికి కూడా పనిచేయనటువంటి ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఆ రోజు మరి దొరల గడిల పాలన అని చెప్పాలా, నిజాం సర్కార్ అని చెప్పాలా, లేకపోతే నియంత పాలన అని చెప్పాలా, లేకపోతే తుగ్లక్ పాలన అని చెప్పాలా తెలియదు. కానీ అటువంటి పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ వల్ల మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగితే కనీసం పోటీలో అభ్యర్థిని నిలపలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీకి తోక పార్టీగా మారిపోయి ఇవాళ ఢిల్లీ నుంచి రిమోట్ నొక్కితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు వెళ్ళగాకుతో రేపు శాసనసభను ఇబ్బంది చేయాలంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ 14 నెలల కాలంలో ఏ రకంగా పనిచేసిందో, 10 సంవత్సరాల కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇయ్యలే. నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇయ్యలే. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సంగతి పక్కన పెడితే ఆయన మాత్రం ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నాడో, ఏ రకంగా జిల్లా కేంద్రాలు పార్టీ ఆఫీసులు కట్టారో ప్రజలందరూ కూడా పక్కన పెడితే దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్న విషయంలో కూడా ఏదైతే యూరియా గానీ లేకపోతే పంట పండించడానికి ప్రశ్నించే అర్హత లేదని చెప్పి ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడే కంటే ముందు నేను కూడా కాంగ్రెస్ అడగాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇంట్లో కూర్చున్న ఆడపిల్లలందరికీ 2,500 ఇస్తా అన్నారు, ఇయ్యలే. కాంగ్రెస్ పార్టీ స్కూటీలు ఇస్తా అన్నారు, ఇయ్యలే. తులం బంగారం అన్నారు, ఇయ్యలే. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు, ఆ 55,000 నియామకాలు తప్ప దాని తర్వాత ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి అన్నారు, ఇప్పటి వరకు ఇయ్యలే. పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచలే. వడ్ల ఏ వడ్డు వండించి ఒక నిమిషం ఆగండి, లెట్ మీ కంప్లీట్. అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారకులు పైసలు పెంచుతామన్నారు, పెంచలే. అడిగే ప్రశ్నలు చాలా ఉన్నాయి సార్. మీరు చెప్పేది బాగానే ఉంది, రైట్. ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. శ్రీనివాస్ గారు, ఇవన్నీ అవినాష్ గారు నేను చెప్పాల్సిన అన్ని మీరు చెప్తున్నారు, వాళ్ళకి చెప్తా సార్. ఏ పార్టీ అయినా నాకు ఒకటే, బీజేపీ ప్రామిస్ చేసినవి కూడా చాలా ఉన్నాయి, తెలంగాణకి ఇవ్వాల్సిన ఇయ్యలే. ఇంకా మీరు కూడా తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికారం లేదు. అఫ్ కోర్స్ తెలంగాణ లేకపోవచ్చు, కానీ కేంద్ర పరిధిలో నుంచి కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణకి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి, ఇయ్యలే. ఇంకా అవి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ది. అలాగే వారు చెప్పినట్టుగా ఆరోపిస్తున్నట్టుగా పీక లోతుల దాకా కూరుకున్నటువంటి అప్పుల కుప్ప, దానికి కారకులు, దానికి అవినీతి అక్రమాలు గత సర్కార్ యొక్క విషయము ఆరోపణలకే బరాబర్ ఉన్నది. కానీ ఎందుకు విచారణ జరుపుతలేరు? ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ తప్ప కమిషన్ లో కూడా మొత్తం ఎక్స్టెండ్ ఇవ్వలేదు. అన్ని స్టేజెస్ లో దాని యొక్క ఎంక్వైరీ పరిధి పెంచలేదు. అలాగే ట్రాన్స్కో జెన్కో సంగతి ఏమైంది? అది లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ ఏమైంది? అది లేదు. ఇవే కాకుండా కొత్తగా కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే, సర్కార్ తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేలు చేసినట్టు ఆగడాలు, కబ్జాలు, దాదాగిరీలు, ప్రతి సెగ్మెంట్ లో ఎఫ్ఐఆర్లు అయితే ఆ ఎమ్మెల్యేల మీద. ఈ యొక్క కోర్ గ్రూప్ 4 ఫ్రంట్ లో ఉన్నటువంటి 10-12 లీడర్ల మీద అనేక ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఏ రకంగా అయితే 10 మందిని తీసుకున్నామో బెదిరించి, ఆ రకంగా ఇంకా తీసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి, ఆ భయం ముందర పెట్టేసి వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేకుంటే పెద్ద విషయం కాదు. ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ కు బీఆర్ఎస్ చేసిన అవినీతి ఆగడాలకు డెఫినెట్ గా అనేక ఇష్యూస్ దొరుకుతాయి వాళ్ళ లోపలేనికి. అలాగే మీకు చేత కాలేదు,
మీరు ఎంక్వైరీ సీరియస్ తీసుకోవట్లేదు ట్యాపింగ్ మీద, ఇంకా మీ అనేక అంశాల మీద. ఎందుకు మా కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు సిబిఐకి ఎందుకు లెటర్ రాయట్లేదు? అధికారం రానప్పుడేమో సిబిఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మీరు లెటర్ రాసినారు పిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు. సో పార్టీ రాస్తే నడదు, ప్రభుత్వం రికమెండ్ చేయాలి. ఇప్పుడు మీ చేతిలోనే మీరే ముఖ్యమంత్రి. ఇవాళ మీరు కోరచ్చు కదా, మీ పరిధి లేదు, లేదంటే మీకు స్థాయి లేదు, మీకు ఆ యొక్క శక్తి లేదు అనుకున్నా. శ్రీనివాస్ గారు ఒక ప్రశ్న అడిగినా స్ట్రైట్గా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో దాంట్లో భారతదేశ రక్షణకి సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని డిలీట్ అయ్యాయని, మావోయిస్టులకు సంబంధించి, అదేవిధంగా హైదరాబాద్లోనో లేదా తెలంగాణ వ్యాప్తంగానో ఉండేటువంటి కొంతమంది టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఫోన్ రికార్డ్స్ కూడా డిలీట్ అయ్యాయి, రక్షణకు సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా చాలా డిలీట్ అయ్యాయి, అదేవిధంగా జడ్జెస్కి సంబంధించినటువంటి ఫోన్లు కూడా వీళ్ళు ట్యాప్ చేశారనేటువంటి మాట ఉంది. వై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ అ సుమోటో అండ్ డూయింగ్ ద ఎంక్వైరీ అండి? దేనికైనా పరిధులు ఉంటాయి అవినాష్ గారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సెంట్ లేకుండా ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. అది చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ విషయం వాళ్ళకి తెలియదని కాదు. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ వస్తా అంటే ఆనాటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆపింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి, లేకుంటే ఎంతసేపు రావడానికి. అప్పుడేమంటారు, మా యొక్క రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కారవేస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం వీలే దుమ్మెత్తిపోతారు మా మీద. ఇప్పుడు మంచి అవకాశంగా మీరు మంచి పేరు తెచ్చుకోండి రేవంత్ రెడ్డి గారు, కానీ వారు కోరుకోవడం లేదు. వారికి భయం ఎక్కడంటే, నా సర్కారు కూలదోయడానికి కొంతమంది ఎమ్మెల్యేలు నా పార్టీ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఆ పరిస్థితి వస్తే నాకు తోడుగా ఇటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, నా ఎంబట ఉండేటువంటి నిజమైనటువంటి రేవంత్ ఫాలోవర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సరిపోకపోతే ఇంకా కొద్దిమంది తీసుకురావాలి. సో దట్ ఐ కెన్ డిఫెండ్, ఐ కెన్ సేవ్ మై గవర్నమెంట్ అన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఉంటది. కాబట్టి చేయట్లేదు, లేకుంటే పెద్ద విషయం కాదు. అది రేవంత్ రెడ్డి గారి యొక్క స్వార్థం కోసం ఆ యొక్క బీఆర్ఎస్ రక్షిస్తా ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారు అవినాష్ గారు. 2 ప్రభుత్వాల్లో కూడా ఏ మార్పు లేదు. ఇంతకుముందు మేము చాలా కంచె తీసేసినాం, కంచె తీసి ఏం చేసినారు? ఎవరైనా కలవచ్చు, ఎవరైనా నాకు వచ్చి కలవచ్చు అని చెప్పి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారే. నేను జనరల్ గా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా పర్సనల్ దూషించా, కానీ ఇవాళ చాలా చూస్తూ నాకు బాధేస్తా ఉన్నాయి. మాకు బాగా తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలుసు, అందరు తెలుసు, మాకు అందరికి కూడా. అరే భయ్, ఒక మాజీ ఎమ్మెల్యే 4-5 టైం ఎమ్మెల్యే, నిజాయితీ పరుడు, కమ్యూనిస్ట్ ఆల్సో, ఆయన పోయి కూర్చుంటే నిలబడితే గేట్ ముందరికి పంపించడం, ఆయనకి ఈయనకి తేడా అయింది. మరి వారేమో మహమూద్ అలీనే ఎలగొట్టినాడు, గేట్ బంద్ చేసినాడు. ఈయన పోయి నిలబడితే గేట్ ముందర పర్మిషన్ లేదు మీకు అని చెప్పేసి పంపించాను. దాని తర్వాత పేపర్లు చూసిన తర్వాత పిలిపిస్తారని అనుకున్నాం మేము. ఆ మాట ఆయన కూడా చెప్పినాడు, పాపం పిలిపించినారా? ఇది మైండ్ సెట్. ఎంతమంది పోయి నిలబడుతున్నారు, కాపలా కాస్తున్నారు అక్కడ, అపాయింట్మెంట్ రాపిచ్చి ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తురా? ఇది ఫ్యూడల్ వ్యవస్థ. కేసీఆర్ గారికి వీరికి ఏం తేడా లేదు. ఒకటే తేడా, ఈయన రోజు బయటకు వచ్చి మైక్ వాడతాడు, ఆయన 6 నెలలకు బయటకు వస్తాడు. రోజు వచ్చి తిట్టడమే పని, ఇంకా ఏకవచనంతో అందరిని తిట్టడం పని తప్ప ఆ యొక్క ప్రజాపాలన మీద, పాలనకు బాగా ప్రజాపాలన చెప్పుకుంటారు ప్రజాప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీద పట్టు సాధించడానికై ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని అమలు కోసం ఏ ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు? అమలుకు అవకాశం లేనటువంటి ఒక మాటలు కూడా అవకాశాన్ని అందరి ద్రాక్షలాగా తెలిసి కూడాను అటువంటి ప్రపోజల్ పేపర్ మట్టుకు మాట్లాడుతూ ఉన్నారు. ఏవి కూడా సాధ్యం కావు, ఏవి కూడా సాధ్యం కాదు. వారే ఒప్పుకున్నారు. మేము ఏదో అనుకున్నాం, 3,50,000 70,000 అనుకున్నాం, ఇప్పుడు 7 లక్షల పైన వాక్యాలు ఉన్నాయి కాబట్టి కోట్లు, మేము ఏం చేయలేని పరిస్థితి ఉన్నది, కాబట్టి మాకు కష్టం ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి ఇంకా కొత్తగా అసలు తాతే లేదు. అది కష్టం మీద బాకీలు తీసుకొచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి, ఫస్ట్కి ఇవ్వాలి ఛాలెంజ్ తీసుకుంటా ఉన్నారు, ఫస్ట్కి ఇవ్వాలి, అది కూడా బాకీలు తీసుకొచ్చి, లేదంటే రెవెన్యూ పెంచుకోవడానికి ధరలు పెంచే ప్రయత్నం. మీరే ఉద్యమించినారు లిక్కర్ పాలసీ మీద.
ఆ యొక్క అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా చేసి ఒక 45 నిమిషాలు బ్రహ్మాండంగా మాట్లాడినారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏ రకంగా ఆ యొక్క బెల్ట్ షాప్ల మీద, అలాగే 50 రూపాయలు నిపుని 250 రూపాయలకు 200 రూపాయలకు అమ్ముతా ఉన్నారు, ఏ రకంగా దోచుకుంటా ఉన్న ఈ సర్కార్ అని చెప్పేసి బీఆర్ఎస్ ని దూషించినారే ఆ స్పీచ్ లో. మీరేం చేస్తా ఉన్నారు? రెవెన్యూ పెంచుకోవడానికి ఇవాళ ప్లాన్ చేయట్లేదా? పెంచలేదా? ఎక్కడ ఆ యొక్క నిర్ణయాల్ని రివర్ట్ చేస్తారు మీరు? రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే పెంచడం అనుకుందాం. వాట్ అబౌట్ దిస్ లిక్కర్ పాలసీ? గరీబ్ వాళ్ళకి రక్తం తాగుతున్నటువంటి ఒక సర్కార్, ఇది వాస్తవం కాదా? తాగేటోళ్ళకి ఎంకరేజ్ చేస్తా ఉంటారా? అది కాదు, మీరు వ్యతిరేకించినారు. ఫస్ట్ మీరు మాట్లాడినారు పాలసీ విధానం మేము రివర్ట్ చేస్తామని చెప్పేసి. ఏం చేసినారు మీరు? కాబట్టి రెవెన్యూ మీకు సపోర్ట్ గా లేదు, పరిస్థితి దాటిపోయింది, గీత దాటిపోయింది, చేయి దాటిపోయింది. ఇంకా కూడా ఓట్ల వేటలో సర్కార్ యొక్క నిధులు మరి దారదత్తం చేయడానికి మీరు నిర్ణయాలు తీసుకుంటారా? కోర్టు ఏం చెప్పింది మీకు తెలియదా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలియదా మీకు? అరే విచిత్రమైన సుప్రీంకోర్టు చెప్పిన వీళ్ళకు సోయి రాదంటే ఇంకెవరు మాట్లాడారు వీళ్ళందరూ? ఓటు ద్వారానే వీళ్ళ ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 మాసాలు ఓటు ద్వారానే ఓపిక పట్టి దాని తర్వాత ఇప్పుడు మొదలైన ఆల్రెడీ ఎలక్షన్లు ఓడించడం. ఇంతకన్నా నష్టం చేయకండి. మీకు ఆశ పోయి రెవెన్యూ పెంచి ప్రజలను భారం పడే విధంగా నిర్ణయాలు అవే నిర్ణయాలు తీసుకోండి, ఆ పరిపాలించడం చెప్తా ఉన్నారు. రైట్, వెల్కమ్ బ్యాక్. మస్తాన్ గారు, ఇక్కడ 2 పార్టీల నేతలు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు. సో హౌ డు యూ రెస్పాండ్ అండి? అసలు దీన్ని ఎట్లా చూడాలంటే ప్రస్తుతానికి నిజంగానే వాస్తవానికి వేడెక్కుతున్నట్టుగానే అని అనుకోవచ్చా ఇంకా తెలంగాణ రాజకీయాలు ఇక్కడ నుంచి? అంటే కేసీఆర్ గారు మరి పక్కన వయో, ఒక పక్కన పిల్లలిద్దరూ కేసుల్లో ఎక్కున్న పరిస్థితి, నాయకులు ఎమ్మెల్యేలే 10 మంది వెళ్ళిపోయిన పరిస్థితి. సో లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం. ఒక పక్కన ఇవన్నీ చూసినప్పుడు శాసన మండలిలో ఏ విధంగా అయితే ఆయన పలయానం స్వీకరించారో వీటన్నిటిని అధిగమించాలంటే ఒక అద్భుతం జరగాలి. గతంలో లాగా ఆయన పిలిపిస్తే వచ్చే పరిస్థితి లేదని ఈ రోజు అర్థమైపోయింది. అంటే మీరు అంటున్నట్టు అద్భుతం ఏప్రిల్ 27వ తేదీన అద్భుతం జరగబోతుంది అనుకోవచ్చా అయితే? అంటే ఒక స్టేట్మెంట్ ద్వారా అద్భుతం రాదు కానీ చేతలు ఉండాలి కదా. ఆయన వైపు ఆశగా చూడాలి. ఇప్పుడు ఒక పక్కన ఎవరైతే ఔత్సాహిక రాజకీయవేత్తలు లేకపోతే టిఆర్ఎస్ ని కాంగ్రెస్ ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో బీజేపీ ఆశాజనకంగా కనిపిస్తుంది. అక్కడ జాతీయ స్థాయిలో అధికారంలో ఉండడం కానీ, అది సాధిస్తున్న విజయాలు కానీ, ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ, లేదా వాళ్ళు ఇక్కడ తెలంగాణ బీజేపీ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే మంచి పార్టీ ఉందో దాన్ని చూసుకుంటారు. ఇప్పుడు ప్రజలు కూడా ఆ దిశగానే చూస్తారు, విజయాల వైపే చూస్తున్నట్టుగా. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అటు టీచర్ కానీ ఇటు గ్రాడ్యుయేట్ కి సంబంధించి కానీ బీజేపీ గెలిచిందంటే వాస్తవ పరిస్థితుల్లో లేరని అర్థం, అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చూసాం మనం ఈరోజు బీసీలు పక్కన ఉద్యమం జరుగుతుంటే ఒక బీసీ నుంచో పెడదామనే ఆలోచన చేయలేదు. ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు అన్నట్టు ఒక గుమ్మడి నరసయ్య నిస్వార్థమైన ఈ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులకి భిన్నమైన వ్యక్తి, ఒక పేద ఈ రోజు కూడా ఆయన పొలం పని చేసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి విమర్శించారంటే అది ప్రజల్లో చొచ్చుకొని వెళ్తుంది మనసుల్లోకి. అంటే ఒక ప్రజాప్రతినిధిగా నిస్వార్థమైన వ్యక్తి వచ్చి ఒక కలుస్తాను సమస్య మీద మాట్లాడతానంటే దానికి కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం అనేది, అసలు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అండ్ ఇన్ఫాక్ట్ ఆయన ఈ రోజు వరకు కలిసినట్లు లేరు, ఈ రోజు వరకు కూడా కలిసినట్లు లేరు ఆయన. కొన్ని సంఘటనలు కొన్ని కేసులు ఒక ప్రభుత్వాలనే మార్చేసే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు గద్దర్ గారి విషయంలో చూసాను సార్, తెలంగాణ మర్చిపోలేదు ఇంకా. అదే కాదండి, మీరు తెలంగాణకు సంబంధించి మీరు చూడండి, అప్పుడు శ్రీనివాసాచారి ఐ థింక్ అనుకుంటా ఎల్బీ నగర్ దగ్గర ఆయనే కదా ప్రాణత్యాగం చేసింది. సో ఆ తర్వాత కాలంలో సారీ సార్ శ్రీకాంతాచారి గారు వాళ్ళ కుటుంబానికి ఇస్తున్న ప్రాధాన్యత గురించి ఏ విధమైన రెప్లికేషన్స్ వచ్చాయి మనం చూసాం. సో అలాంటిది ఒక ఉమ్మడి రాష్ట్రంలోనే గుమ్మడి నరసింహ గారు అంటే పెద్ద పేరు అనమాట. ఈ రోజు ఒక ఎమ్మెల్యే మనం ఎవరు ఊహించాం. సో అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని కలవలేకపోతాం.
రెండోది ఏంటంటే ఇప్పుడు ఒకటండి, ఇది కేసీఆర్ గారి విజయం కానీ కేసీఆర్ గారి వైపు మళ్ళీ పునర్వైభవం సాధించాలంటే ఈ రోజు ఆయన దగ్గర 39 స్థానాలు ఉన్నాయి మామూలుగా సాంకేతికంగా అయితే. సరే, ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ఆయన నైతికంగా పతనం అయిపోయారు. ఈ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళి కొంత మద్దతు పొంది ఉండొచ్చు, కానీ ఆ 2 సందర్భాల్లో అటు తెలుగుదేశం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ 63 వచ్చినప్పుడు ఆయన చీల్చారు, 88 వచ్చినప్పుడు చీల్చారు. సో ప్రజలు హర్షించలేదు. అది ఇదేంటారు బాబు, ఇచ్చాము పూర్తి మెజార్టీ ఇచ్చినా కూడా అంత ఇన్సెక్యూర్ ఆయన అనేది ఆ రోజు ఆలోచన చేశారు. సో ఇప్పుడు మరి వాళ్ళ పార్టీని చీల్చినప్పుడు ఆయన మీద సింపతి రావాలి, అది రావట్లా. సింపతి రావట్లా, అది ఎవరికి లేదు, ఖచ్చితంగా రావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఆ 10 మంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా అరే ఇలా వెళ్ళటం నైతికంగా కరెక్ట్ కాదనుకోండి, ఆయన అంతకుముందు చేశాడు కదా ఏమంటాడు అంటున్నారు. పెద్ద పెద్ద కడియం శ్రీహరి లాంటి వాళ్ళు రాజకీయ ఉద్దండులు కదా, తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర వహించి మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇటు మారిన పరిస్థితి. సో రాజకీయాలు ఎత్తుగడలు వ్యూహాలు ఏదైనా కావచ్చు, కానీ కేసీఆర్ మీద గౌరవం కానీ ఒక రెస్పెక్ట్ కానీ ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ కానీ పూర్తి స్థాయిలో పోయినాయి అనేది చెప్పచ్చు. ఇప్పుడు ఆ ఒక్క స్థానం గెలుచుకోవడానికి నానా తంటాలు పడాలి. ఆయన ఏదో మామూలుగా ఇప్పుడు ఏదో చర్చ జరుగుతుంది 2వ స్థానానికి నుంచో పెడదాం అంటున్నారు, కానీ అది వల్ల కాని పని. ఎందుకంటే 21 రావాలి, 21 అనేది రావాలి అంటే వాళ్ళకున్న 28, ఇప్పుడు 28 29 ఉన్నట్టున్నాయి. ఒకళ్ళిద్దరు వస్తారో కూడా తెలియదు ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం. సో మళ్ళీ వెనక్కి తిప్పిద్దాము, వాళ్ళు మళ్ళీ వేస్తారని కలలు అనమాట. మళ్ళీ ఏమన్నా ఎంఐఎం దగ్గర తీసుకున్నామా సపోర్టు, ఆ ఒక్క స్థానం ఆయన గెలుపు నిజానికి ఆయన పునర్వైభవం సాధించాలంటే 2వ సీటు కూడా సాధించినప్పుడు ఆయన రాజకీయ చక్రం తిప్పుతున్నట్టుగా అర్థమైంది. ఆ పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా? ఓ పక్కన శాసన మండలి నుంచే ఆయన ఎన్నికల్లో నుంచే తప్పుకున్నారు, బరిలో నుంచి, ప్రజాక్షేత్రం నుంచే. సో అలాంటప్పుడు అది ఇక కలగా మారింది. ఇప్పుడు రేపు అసలు ఆయన భారీ సభ పెట్టాలనుకుంటున్నారు, భారీ బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నారు. అసలు అది ఏ విధంగా సక్సెస్ చేయగలరు? ఓ పక్కన వీళ్ళిద్దరికీ ధీటుగా ఎలాంటి పథకాలు ప్రకటించగలరు? ఎందుకంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నిన్న కవిత గారు మాట్లాడిన విధానాన్ని చూస్తే మళ్ళీ మేము వచ్చేస్తున్నాం అనేది ఏదో చెప్తా ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అదేం కనపడుతున్నా. ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా బీజేపీ తీసుకుంటున్న ఖాతాలోకి వెళ్తున్నట్టుంది. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కూడా మరోసారి ఎవరు చూడట్లేదు. అది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించి దానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఆ యాటిట్యూడ్ ని ఏదైతే ప్రజలతో మమైకమైన ఆయన పరిస్థితిని ఉద్యమ పార్టీ అప్పుడు ఏ విధంగా అది తిరగలేని పరిస్థితి, అలా ఆశించడం కూడా తప్పైంది ఆయన వయోభారం దృష్ట్యా. జరగాలని అంటానే. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. నాకు తెలిసి బీజేపీ వాళ్ళు కూడా మరోసారి ఆలోచించుకొని ఆనాడు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున బీజేపీ స్ట్రాంగ్ అయింది అంటే తెలంగాణలో కొద్ది గొప్ప కారణం బండి సంజయ్ లాంటి నేతే. బండి సంజయ్ని మళ్ళీ ప్రెసిడెంట్గా అనౌన్స్ కనుక చేసుకున్నట్టయితే మళ్ళీ ఒకసారి బీసీ నేతకి మేము ఇచ్చామనేటువంటి యాంగిల్లో వాళ్ళు ముందుకెళ్ళొచ్చు. బండి సంజయ్ కనుక మళ్ళీ పార్టీ ప్రెసిడెంట్ అయ్యాడంటే తెలంగాణలో నాకు తెలిసి మళ్ళీ పార్టీ పుంజుకునేందుకు ఆస్కారం అవుతుంది. సరే, ఇంకెవరు చేసుకుంటారు ఏంటి అనేటువంటిది అది ఆ పార్టీ చేతిలో ఉన్నటువంటి ఉద్దేశం. కానీ చాలా మందిలో మాత్రం రీసెంట్గా కొంతమంది బీజేపీ లీడర్స్తో కావచ్చు, కొంతమంది బీజేపీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి మాట అది. సో మేబీ అది కన్సిడరేషన్లో ఉందో లేదో కూడా తెలియదు. సరే చూద్దాం. ఒకసారి మహేష్ గారు ఇందాక అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూడా మీ ముందు చాలా క్వశ్చన్స్ వదిలేరు. ఏంటి గుమ్మడి నర్సయ్య గారు లాంటి వ్యక్తికి ఈనాటికి కూడా పిలిచి కనీసం మాట్లాడలేదంటే రేవంత్ రెడ్డి మరో కేసీఆరే కదా, మరో నిజాం లాగానే అని అనుకోవాలి కదా. సార్ ఇక్కడ ఒక విషయం అండి, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి తరుణంలో బిజీ షెడ్యూల్ లో ఉంటారు కాబట్టి ప్రజాపాలనలో అక్కడ ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా పనిచేసి ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ఉన్న శ్రీధర్ బాబు గారు కావచ్చు, గాంధీ భవన్ లో వారానికి 2 రోజులు 2 మంత్రులను పిసిసి అధ్యక్షుల ఆధ్వర్యంలో కూర్చోబెట్టి సామాన్య ప్రజలకు కల్పించేటువంటి ఆనవాయితీకి సాంప్రదాయానికి తెరలేపినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏదైతే మీరు గుమ్మడి సార్ చెప్తా వింటారు, గుమ్మడి నరసయ్య గారు ఇక్కడ కూడా అఫీషియల్ గా నేను అపాయింట్మెంట్ అడిగినా అని చెప్పి ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన నిల్చున్నటువంటి ఫోటోని ఇవాళ సోషల్ మీడియా ఎంత దౌర్భాగ్యంగా తయారైపోయిందంటే సోషల్ మీడియాలో చాలా ఒక బట్టగాల్సి మీదేసేటువంటి ప్రయత్నం. ఇవాళ మేము వచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి గట్టిగా 14 నెలల కాలం అవుతుంది. 14 నెలల కాలంలో ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అన్నిటిని కూడా ఇంతకు ముందు మన సార్ శ్రీనివాస్ సార్ గారు చెప్పినట్టుగానే 14,000 మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 1,00,000 కోట్ల అప్పుల్లోకి తీసుకపోయినా కూడా, ఖజానా లేకపోయినా కూడా
కొన్ని సర్దుకుంటూ ఇవాళ మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ, ఇవాళ మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు, గ్రామాలలో ఎవరైనా నాయకులు వస్తే కరెంటు బిల్లులు కట్టకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికారులు కరెంటు కట్ చేస్తే చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు కరెంటు లేక అనేక ఇక్కట్లు పడ్డటువంటి నేపథ్యంలో మరి గ్రౌండ్ స్థాయిలో ఆ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ ఉచితంగా 200 యూనిట్ల కరెంటును ఉచితంగా పేద ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాలను ఇచ్చుడే కాక ఇవాళ నిన్న కేబినెట్ భేటీలో కూడా మీరు చూస్తే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో కూడా సుమారు 10,000 పైచిలకు రెవెన్యూ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఇవాళ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేద ప్రజల పక్షాన ఏదైతే ప్రజలు సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి పనిని చేపట్టాలని చెప్పి చేస్తా ఉన్నది. అదే విధంగా కని విని ఎరగని రీతిలో దేశంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలన్నీ ఒక్కసారి ఇటువైపు చూసే విధంగా ఇవాళ బీసీ కులగణన చేపట్టి నిరూపించుకున్నటువంటి పార్టీ ఇవాళ భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని ఏకీకృతం చేసే ఆలోచనలు ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా చేపట్టడానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను 24 గంటల్లో అమలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ బెదిరింపులకు గురి చేసి శాసనసభ్యులను చేర్చుకున్నాం, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాం అని చెప్పినటువంటి ఇంతకుముందు బీజేపీ మిత్రులు పెద్దలు వారికి నిజంగా మేము అడుగుతా ఉన్నాం, భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఏ విధంగా ఈడీని ఉసిగొల్పి సిబిఐని ఉసిగొల్పి భయభ్రాంతులకు గురి చేసి బీజేపీ ఏ విధంగా క్యాప్చర్ చేస్తుంది, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందో అందరు చూస్తా ఉన్నారు. అంటే మహేష్ గారు మన్నించాలి మధ్యలో. నేను అసలు యాక్చువల్గా శ్రీనివాస్ గారు అడగాల్సిన ప్రశ్న నేనే అడుగుతా ఉన్నా, ఒక మీడియా ప్రతినిధిగా అడుగుతా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈడీలు సిబిఐలు అంటే ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయనప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి మనం? అంటే ఒక మాట అధికారంలోకి రాకముందేమో వాళ్ళ ఆస్తులు 10 కోట్లు ఉంటాయి, 5 కోట్లు ఉంటాయి, లేదంటే కొందరికి అసలు కనీసం బండి ఉండదు, కారు కూడా ఉండదు, మా కేసీఆర్ లెక్క. అధికారంలోకి రాగానే ఫామ్ హౌస్లు, 1000 కోట్ల ఆస్తులు, బెంజ్ కార్లు, లేదంటే ల్యాండ్ క్రూజర్లు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ఏ రాజకీయ నాయకుడు చూసినా ల్యాండ్ క్రూజర్లు తప్ప ఇంకే కారు వాడతాడు. 2.5 కోట్లు, కోటిన్నర అది ఒక్కొక్కటి. దిగితే ఈ కారు, ఎక్కితే ఇంకో కారు. అధికారం రాకముందేమో అంబాసిడర్ కార్ల తిరగడానికి పైసలు ఉండయి. నేను అదే అంటున్నా సార్, దేశ ఆస్తులను కొల్లగొట్టిపోయిన విజయమాల్యను ఎందుకు వెనక్కి తీసుకొస్తలేరు, నీరవ్ మోదీని ఎందుకు వెనక్కి తీసుకొస్తారు? మళ్ళీ నేను గుర్తు చేస్తా, నేను ఇదే విషయంలో నేను ఒక మాట గుర్తు చేస్తా. కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి ఈ మాట గుర్తు పెట్టుకుర్రి. ఎవరు విజయమాల్యకి సంబంధించి నాకు తెలిసి 10,000 కోట్లు 5,000 కోట్లు ఆయనకున్న అప్పు అయితే బ్యాంకులకు కట్టాల్సింది. 14,000 కోట్ల పైచిలకు 14,000 కోట్ల పైచిలకు ఆయన ఆస్తుల్ని జప్తు చేసింది ప్రభుత్వం. బ్యాంక్ ఆక్షన్ ఏదో రోజు పెడుతుంది. ఆయన 5,000 కోట్లు ఎత్తుకొని పోయిండు కావచ్చు నాకు తెలిసి, కానీ 14,000 కోట్ల ఆస్తులు. ఏమంటున్నా అంటే నిజమైనటువంటి అవినీతి పరుల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం తీసుకునేవో మీరు మాట్లాడారబ్బా. పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా కూడా సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయి అనేది అది ఓపెన్ సీక్రెట్. ఈ విషయం నేను ఒప్పుకుంటా, ఈ విషయం నేను ఒప్పుకుంటా అని చెప్తున్నా సార్. నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మన రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద పండుగ జరిపేటువంటి వీరత్వానికి వీరనారిత్వానికి బహుజనుల పండుగ ఉన్నటువంటి సమ్మక్క సారక్క పండుగను జాతరను జాతీయ పండుగ గుర్తించమంటే గుర్తించదు. ఇవాళ కాజ్పేటకు సంబంధించినటువంటి రైల్వేకు సంబంధించినటువంటి పరిశ్రమను నెలకొల్పమంటే నెలకొల్పరు. ఇవాళ మనం కట్టేటువంటి సుంకాలు ఎంత, మనం కట్టేటువంటి ట్యాక్సులు ఎంత, కేంద్ర బడ్జెట్ లో మనకి ఇచ్చేటువంటి నిధులు ఎంత. ఇవాళ ప్రతి జిల్లా కేంద్రంలో 33 జిల్లాలుగా వికేంద్రీకరణ జరిగిన తర్వాత ఇవాళ నవోదయ విద్యాలయాలు కానీ, సైనిక స్కూల్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిజమైనటువంటి నిధులు కానీ, ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ ఇవాళ తీసుకురావడంలో పూర్తిగా బీజేపీకి సంబంధించిన ఎంపీలు విఫలమయ్యారు. ప్రతిపక్షంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా ఇవాళ ఏదైతే నిరుద్యోగులు ఉండడం వలన చదువుకున్నటువంటి విద్యార్థులు రోడ్ల మీద ఉండొద్దని చెప్పి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని దేశం మొత్తం మా వైపు చూసే విధంగా ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులలో నైపుణ్యత లేక ఉద్యోగాలకు దూరం అవుతున్నారని చెప్పి చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యతను పెంచితే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర సెట్ అవుతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు 24 గంటలు 20 గంటలు పనిచేస్తూ మొన్న దావోస్ లో జరిగినటువంటి సమావేశాల్లో
దాదాపు 1,70,000 కోట్ల నిధులను తీసుకురావడంలో ఇవాళ సఫలీకృతమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ అందరూ కూడా సబ్బండ వర్గాలకు, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరికి కూడా, బహుజనులందరూ కూడా పనిచేయాలి. ఏదైతే ప్రజాపాలన కోసం పనిచేసిరో 10 సంవత్సరాలు అనగారినంగా ఉన్నటువంటి వర్గాలన్నిటి కూడా తెర మీదకి తీసుకురావాలి అని చెప్పి ఆలోచనతోటి ఇవాళ విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాలకు కూడా పెద్ద పాత్ర పోషిస్తూ వాళ్లకు ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వెళుతూ ప్రజలకు దగ్గరలో ఉంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఇవాళ మేము పాలకపక్షం అయినప్పుడు కూడా ప్రతిపక్షం లాగానే ప్రజలతో ఉంటూ ఇవాళ ప్రశ్నించే గొంతుకలు కూడా మేమే అవుతూ మాలో ఉన్న నాయకులు కూడా, మీరు అసెంబ్లీ సమావేశాలు పరిశీలిస్తే సార్, మీరు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు పరిశీలిస్తే 10 సంవత్సరాల కాలంలో బడ్జెట్ సమావేశాలు కానీ, శీతాకాల సమావేశాలు కానీ 2 రోజులు 3 రోజులు పెడితే ఎక్కువ. కేసీఆర్ వచ్చి ఆయన భజన ఆయన కొట్టుకొని పోయిందంటే తెల్లారి అసెంబ్లీ పెట్టినటువంటి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎంత మెచ్చుకున్నా తక్కువేనండి. వాస్తవానికి ఈ సంవత్సరం నేను బడ్జెట్ మీటింగ్ చూసి నేనైతే ఫుల్ ఖుషి అయినబ్బా. ఎందుకంటే అర్ధరాత్రి దాకా జరిపినటువంటి ఫస్ట్ సీఎం ఆయన. మాట్లాడుతున్నా కూడా, ఎన్ని గంటలు మాట్లాడుతున్నా కూడా, రాత్రి 2 అయినా 3 అయినా తెల్లారి వరకు సరే అప్రిషియేట్, ఆ విషయాలు అప్రిషియేట్ చేస్తాం, 100% అప్రిషియేట్ చేస్తాం. రైట్, ఒకసారి ఒక్క నిమిషం ఉండండి. రైట్ ఒక్క నిమిషం, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. శ్రీనివాస్ గారు, మీ ముందు కొన్ని క్వశ్చన్స్ ఉంటారు. వాస్తవానికి తెలంగాణకి తీవ్ర అన్యాయం చేస్తుంది బీజేపీ పార్టీ, సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి చాలా చేయట్లేదు అనేటువంటిది ఉంది. మరి దీనికి సమాధానం ఏముంది మీ దగ్గర? వాస్తవాలు, ఆయన చెప్పినటువంటి మాటల్లో చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి. ఏం వాస్తవాలు ఉన్నాయి సార్? ఎందుకు సార్ తెలంగాణ నుంచి పోతున్నటువంటి ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయనప్పుడు, దాని యొక్క రిపోర్ట్స్ కేంద్రానికి పంపనప్పుడు, ఎక్కడ ఒక క్వైరీ ఉన్నప్పుడు దాని క్వైరీకి ఆన్సర్ ఇవ్వనప్పుడు ఇటువంటి కొన్ని ఆగుతాయి. కావాలని ఆపేది ఏం లేదు. మనకు అందరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ 14 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, కేబినెట్ మంత్రులు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చారు, ఎన్నిసార్లు ప్రధాని గారికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు, ఎన్నిసార్లు సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు, ఒకసారి దయచేసి గమనించాలి సార్ మీరు కూడా. ఎందుకంటే మేము రిపోర్ట్లు ఇస్తలేరు, లేకపోతే జాతీయ పండుగగా ప్రకటించడానికి తెలంగాణ ప్రజల ఓట్లు మీకు కావాలి, తెలంగాణ ప్రజల పండుగ మీకు అవసరం లేదా? మహేష్ గారు, రైట్ మీ ప్రశ్నకు సమాధానం విందాం. ప్రచారం కోసం మాట్లాడడానికి బాగానే ఉంటది, కాంగ్రెస్ పార్టీ అది కోరుకుంటుంది కూడా. కాంగ్రెస్ పార్టీ అదే నా రేవంత్ రెడ్డి గారు ఆయన సర్కార్ అంతా కూడాను మనం పోయినట్టు ఉండాలి, దరఖాస్తు ఇచ్చినట్టు పేపర్లు రావాలి, టీవీలో రావాలి, మేము మాట్లాడి చూపెట్టే చాలు, పెండింగ్ గానే ఉండాలి, అడ్రస్ కావద్దు. ఆ యొక్క క్వైరీస్ ఏమైతే ఉన్నాయో వాటికి పరిష్కారం చేయకుండా ప్రచారం ఎంచుకుంటే సో దట్ బీజేపీని కూడా టార్గెట్ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. అన్ని చేసిన తర్వాత ఇవ్వకుండా ఉంటే మేము కూడా దోషులంగా ఉంటాం. పార్టీ కేంద్ర సర్కార్ కూడా తప్పు అవుతుంది. కానీ ఆ పరిస్థితి మతికి ఆలోచన వచ్చినట్టు మాట్లాడతా పోయి అడిగితే సాధ్యం కానటువంటి విషయాలు మీరు డిమాండ్ చేస్తే అవుతాయి. ఎక్కడ వివక్ష చూపింది? ఈ రాష్ట్రానికి నిధులే రాలేదా? కేసీఆర్ సర్కార్లో 10 సంవత్సరాలు రాలేదా? ఇప్పుడు ఏడాది కాలం రాలేదా? రాందే మీరు నన్ను మాట్లాడివ్వండి. ఈ 14 మాసాల కాలంలో ఫస్ట్ మంత్ లో ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి కాగానే పరిధి దాటిపోతా ఉన్నది, శాలరీస్ కు డబ్బులు లేవని చెప్తే అనుకుంటే పోగానే లోన్ ఇవ్వలేదా? ఈ యొక్క రాష్ట్రానికి ఎన్నిసార్లు లోన్ తెచ్చుకోలేదు. మీ దగ్గర రెవెన్యూ జనరేట్ అయి ఉంటే ఈ యొక్క 1000 కోట్లకు 1200 కోట్లకు లోన్ అడగడానికి వెళ్ళరు. నిన్న వెళ్ళింది 1800 లేదా 1900 కోట్ల కోసం తెలియని పోరు. మీరు ఈ రాష్ట్రంలో ముప్పటిగా ప్రామిస్ చేసి వాటిని అమలు చేయడానికి డబ్బులు అడుగుతా ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర రెవెన్యూ పెంచడానికై, ఈ యొక్క యువత యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మొత్తంగా కూడా రాష్ట్ర డెవలప్మెంట్ కోసం యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఒక్కటి చూపించండి. మేము ఇవ్వలేదు 2000 కోట్లు 3000 కోట్లు అనుకుందాం, పెండింగ్ ఉన్నాయనుకుందాం, ఏదో కారణంగా టెక్నికల్ కారణంగా 5000 కోట్లు ఉన్నాయనుకుందాం. 5000 కోట్లు ఇచ్చినా ఇక్కడ తీరుతుంది మీకు? మీరే చెప్తున్నారు కదా, సంవత్సరానికి 63,000 కోట్ల రూపాయలు మొత్తం కూడా కావాలి ఈఎంఐలకు వడ్డీలకు కలిపి అని చెప్పి బట్టి గారు చెప్తుర్రే, సర్కారు చెప్తుందే.
అవన్నీ తెలిసి కూడా ఎట్లా ప్రారంభించేస్తారు మీరు? ఎట్లా ఖర్చులు పెంచుతారు? పెండింగ్ లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు మీరు? ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి డబ్బంతా ఎడిపోతా ఉన్నది, ఓట్ల కోసం పోతా ఉంది, ఓట్ల గానం కోసం పోతా ఉన్నా. అయినా నమ్ముతురా? కేసీఆర్ గారిని ఎట్టయితే దెబ్బ కొట్టినారో, డబ్బులు పంచిన తర్వాత తన ఇంటి ఖజానా అనుకొని ఇష్టారాజ్యంగా గుట్టలకు కూడా కోట్ల రూపాయలు ఇచ్చినారు, పుట్టలకు కూడా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇచ్చినారు రైతు బంధు పేరు మీద. ఇవాళ మీరు కూడా అదే రకంగా దానా వేస్తా ఉన్నారు ప్రజలకు. కష్టపడి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు దారిపోయండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఉంది, 1 రూపాయి ఇచ్చినారా మీరు? ఎప్పుడు రివ్యూ చేసినారు వాటి మీద? 1000 కోట్ల రూపాయలు, 7600 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి ఇవాళ ట్యూషన్ ఫీజుల పేరు మీద. మీరు ఆనాడు ధర్నా చేసినారు, ఆనాడు మొత్తుకున్నారు, మేము మొత్తుకున్నాం. కేసీఆర్ గారు 3 సంవత్సరాలు ఇవ్వలే అని చెప్పి, ఇది 4వ సంవత్సరం. పిల్లల కోసం ట్యూషన్ ఫీజులు ఇస్తురా? మీరేమో ఎమ్మెల్యేలు, మంత్రులు, లేదంటే అధికారులు ఫస్ట్ కు శాలరీస్ కావాలి, అన్ని కాలేళ్లకు మొత్తం కూడా శాలరీస్ ఇవ్వద్దు వాళ్ళందరూ కూడా. యాజమాన్యం మీకేం బాధ్యత లేదా? కొత్త కాలేజీలు కట్టిరా, కొత్త స్కూళ్ళు కట్టిరా? కేసీఆర్ గారు నడుపుతున్న కిరాయి బంగాళాలు నడుపుతురా మీరే? వాటికి కూడాను 7 మాసాలు 8 మాసాలు కిరాయి కట్టకుండా మీరు పెండింగ్ పెడతలేరా మీరు? మీకేం బాధ్యత ఉన్నది? మీరు మాట్లాడతారు మా గురించి? బాధ్యత పరిపాలన మీద పెంచుకొని పనులు చేయాలి తప్ప అధికారం కోసం వ్యాపారాలు ఆడకండి. రైట్, అది చాలా స్టేట్మెంటే అయినప్పటికీ కూడా యాక్చువల్గా టైం అయిపోయింది. అదర్వైజ్ ఐ కుడ్ హావ్ నా దగ్గరికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి 2 పార్టీలను అడగడానికి, అటు శ్రీనివాస్ గారిని ఇటు మహేష్ గారిని అడగడానికి. మస్తాన్ గారు మాట్లాడతా అన్నా కానీ టైం అయిపోయింది కాబట్టి మస్తాన్ గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ పూట పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. అయితే ఇక్కడ 2 పార్టీల ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిజంగా ఏం చేయలేదా అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా బీజేపీ ఒక శ్వేతపత్రాన్ని, తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు అనేటువంటి యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే తెలంగాణ ప్రజలు క్లియర్గా అర్థం చేసుకుంటారు వాస్తవానికి 2 పార్టీలు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా చేసినాయా లేదా అనేటువంటి అంశాన్ని. ఇది తెలియనంత కాలం ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం తప్ప అవాస్తవాలు ఏంటనేటువంటి ప్రజలకి ఎన్నిటికీ అర్థం కాదు. ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. చూస్తూనే ఉండండి 4 Sides TV. నేను మీ అవినాష్ జనగామ.